హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా రెడీ అయిపోయే పిల్లలకి స్నాక్స్ ఐటమ్ చూపిపోతున్నాను. అటుకులు మిక్చర్. సో కావాల్సినవి అటుకులు, పల్లీలు, దంచిన వెల్లుల్లి, సాయిపప్పు, కరేపాకు, ఉప్పు, పసుపు, కారం. సో ఆయిల్ బాగా వేడయిందండి. సో ఇలాంటివి తీసుకున్నారంటే మీకు అటుకులు బయటకు వచ్చేసి నూనె అనేది గలీజ్ అవ్వదు. సో లేదంటే నూనెలో అంతా ఇదైపోయి పార్టికల్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఇలాంటిది ఓన్లీ వడలకి బజ్జీలకు మాత్రమే సూట్ అవుతుంది. సో ఇది అస్సలు వాడద్దండి, నూనెంతా ఇదవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటిది లేకపోతే అదే వాడుకొని తర్వాత ఆయిల్ అనేది ఫిల్టర్ చేసుకోండి. సో నూనె బాగా వేడైంది. సో బాగా వేడయ్యాక మాత్రమే కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే ఏంటంటే పొంగుతాయి అన్నమాట. సో చూసారా, ఇలా వేయగానే ఇలా పొంగి బాగా బొరుగుల్లాగా ఇలా వస్తాయన్నమాట. సో జస్ట్ ఇలా కలపడం అంతే. ఇలా కలిపి తీసేసుకున్నామండి. అలా వేయించుకున్నానండి ఒక 5-6 స్ట్రిప్స్. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో వేడివేడి నూనెలో పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేగాక సాయిపప్పు ఏమంటారు ఇదండి, ఇవి వెల్లుల్లి, కరేపాకు విడివిడిగా వేయించుకొని వేసుకుందామండి. చూసారండి, అన్నీ ఇలా వేయించుకున్నాను. దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే లిటిల్ బిట్ ఇంగువ, పసుపు కలర్ కోసం, సరిపడా ఉప్పు, సరిపడా కారం. మీరు కావాలంటే డ్రై కోకోనట్, కొబ్బరి, బాదాము ఇవన్నీ వేయించి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే వేయట్లేదు అవేమి. సో అన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. చూసారండి, నేను దేవుడి కోసం చేస్తున్నాను, నైవేద్యాలు పెట్టడానికి కృష్ణుడికి. సో నేనేం టేస్ట్ చూడలేదండి, ఉరామరిగ్గా వేశాను. సో కారం కూడా కొత్త ప్యాకెట్ అనమాట. ఎంత కారం పడుతుందో, ఎంత కారం ఉందో నాకు తెలియదు. సో వేసాను, కలిపాను, డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. సో రేపు దేవుడికి పెట్టాక నేను టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువైతే కలుపుకుంటానండి. నో ప్రాబ్లం, వేడి మీదే వేయాల్సిన అవసరం లేదు. బాక్స్కి వేసి జస్ట్ కలిపితే సెట్ అవుతుంది. జస్ట్ ఇలా కలిపామంటే సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోయి ఉంటుంది. సో ఇంతే అండి. ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టారంటే ఒక 10 to 15 days వరకు మనము పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ లేదు లంచ్ బాక్స్ రెసిపీస్లో స్నాక్స్ పెట్టాలి కదా, అప్పుడు నంచుకునేవి ఇవ్వచ్చండి. సో దీనిలో అటుకులతో పాటు కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి కదా, మొక్కజొన్న అటుకులు, అవి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉత్త అటుకులతో చేశానండి, అవి అవైలబుల్లో లేవు. సో అంతే అండి, ఎంతో ఈజీ. ఒక 10-15 minutes, నేను 15 minutes వేయించుంటాను అంతే. సో ఒక బౌల్ అటుకులు వచ్చాయన్నమాట ఈ పెద్ద బౌల్కి. సో ఒక 5-6 days ఈజీగా సరిపోతాయి. దీంతోపాటు ఏదన్నా శనగ ముద్దలు, ఏదైనా స్వీట్ చేసి అది కొంచెం ఇది కొంచెం ఇచ్చారంటే 1 week సరిపోతాయండి ఈజీగా. 4-5 days మినిమం. ఒక 15 minutes కష్టపడితే బయట షాపుల్లో తెచ్చుకొని వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో, ఎలా చేస్తారో, వాటికన్నా ఇది ఎంతో బెస్ట్ కదండి. ఒక 1/2 hour కష్టపడ్డామంటే, ఇంకా కావాలంటే ఇంకా క్వాంటిటీ పెంచి ఒక 1/2 hour చేసుకుంటే ఒక పెద్ద డబ్బాకి వస్తుందండి, 1 kilo దాకా. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్కి అంతా లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయడం వల్ల నాకేంటి మెంబర్స్ పెరుగుతారు. సో నా ఛానల్ బాగా క్లిక్ అవుద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.